దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు, మన దేవుడు మనల్ని కరుణించి కాపాడి ఆశీర్వదించి సజీవ లెక్కలో ఉంచి ఎవరికి లేనటువంటి మహా గొప్ప భాగ్యం అనిపించాడు కదా. ఈరోజు ఇక్కడ కూర్చున్నామండి. నీ సన్నిధానములు సంపూర్ణ సంతోషం అని పాట పాడారు స్తుతి ఆరాధన. ఆయన సన్నిధానం అంటే ఆయన దేవుని మందిరం, ఆయన ఉండే చోటు, ఆయన దగ్గరగా మనం ఉండటం. సంపూర్ణ సంతోషం, మామూలు సంతోషం, ఊరు నిండైనది, కొదవలేనిది అనేది మనకు. సో వాక్యానికి వెళ్దాం. అనేకమైనటువంటి రీతులుగా మానవ జీవితాలలో పరీక్షలు కదా, ఆటుపోట్లు, తుఫానులు, భూకంపాలు, వరదలు, ఒక రీతిగా మనం పోయిన నెలలో పెద్ద వర్షాలు, నిండైన వర్షాలు, అన్ని కొట్టుకుపోవడాలు, అన్నీ మునిగిపోవడం కదా, పంట నష్టం జరిగినటువంటి పరిస్థితులు, రోడ్లు డ్యామేజ్ అయ్యి ఇలాంటి శ్రమలు కష్టాలు వస్తూనే ఉంటాయి. అట్లాగే మనకు కూడా మన జీవితాలలో వ్యక్తిగతంగా కూడా మనుషులకే కాదు, ఏ చెట్లకు చేమలు కూడా వస్తుంటాయి చెప్పుకోలేము, ఇక జంతువులకు కూడా వస్తూ ఉంటాయి చెప్పుకోలేము. కాబట్టి ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, అవసరాలు మనిషి జీవితంలో సహజమైనటువంటి ఒక ప్రక్రియ అలా పోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనం ఎక్కువగా దీవించబడాలి, ఎక్కువగా ఆశీర్వదించబడాలి, శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉండాలంటే జ్ఞానముతో నడుచుకోవాలి. తెలివైనటువంటి వారికి నీకు వచ్చే కష్టాలే వస్తుంటాయి. వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, అటెంటివ్ మైండ్ను బట్టి, ఏ సందర్భాన్ని బట్టి, ఏ సమయాన్ని బట్టి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి అడుగు వేస్తే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి వాళ్ళకి బాగా తెలిసిపోతుంది. కాబట్టి తొందరగా గట్టెక్కుతారు, తొందరగా బయటపడతారు. ఒకవేళ నష్టం జరిగినా తక్కువ నష్టంతోనే ముగించుకొని బయటకు వచ్చేస్తారు. పెద్ద నష్టం ఎవరైతే అలా ఉండరో వాళ్ళకి భారీ నష్టం జరుగుతూ ఉంటుంది, ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఎక్కువ శ్రమ గుండా వెళ్తూ ఉంటారు. బాధ అనిపిస్తుంది. అయితే క్రైస్తవ జీవితంలో సులువైనటువంటి మార్గము ఒకటి, మనందరికీ తెలిసినటువంటి మార్గం. అది ఒక చిన్న ఉదాహరణతో మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా బైబిల్ చదివే వాళ్ళకి అన్నీ తెలిసినటువంటివి, కానీ దేవుడు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు తెలిసిందే లే అని అనుకోవటానికి లేదు. క్రొత్త విషయం నేను చెప్పాను కదా, 100 సార్లు బైబిల్ చదివినా 101 మళ్ళీ కొత్తదిగానే అనిపిస్తూ ఉంటుంది. అరే ఈ పాయింట్ నాకు ఇంతవరకు తట్టలేదే, ఈ యాంగిల్ నాకు తోసలేదే అనిపిస్తూ ఉంటాను చదివిన. కాబట్టి నాకు అంతా తెలుసు, 100 సార్లు చదివా, 200 సార్లు చదివా అని చెప్పుకోవడానికి మాత్రమే మళ్ళీ పసిపిల్లల్లాగా మళ్ళీ చదవటం మొదలెడితే కొత్తగా మొదలెట్టినట్టే ఉంటుంది. అలాగే చదివితేనే మళ్ళీ కొత్తగా అర్థమవుతుంది. ఎన్నిసార్లు చదివితే అర్థమవుతుంది. సరే, అది వేరే విషయం. మీరు గమనిస్తే 3 సువార్తల్లో కూడా ఈ సందర్భం ఉన్నది. ఒక దగ్గర కంటే ఎక్కువ చోట్ల దేవుడు ఒక విషయాన్ని రాయించాడు అంటే దాని నుంచి మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, గ్రహింపవలసింది ఉన్నది, దాన్ని మీరు అలవాటు చేసుకుని నడవలసినది చాలా ఉంది అని చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పినట్టు అనడానికి లేదు. దేవుడు ఒక్కసారికి మించి 2వ సారి చెప్పడమే గొప్ప, ఇక 3 చోట్ల చెప్పాడంటే అది ఇంకా గొప్ప. అంటే ఇంకా కొంచెం జాగ్రత్త బాబు, ఈ అంశాన్ని జ్ఞాపకం పెట్టుకో, ఈ అంశాన్ని కొంచెం అర్థం చేసుకో, లోతుకు వెళ్ళు అని చెప్పినట్టే అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి మనము ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మీరు గమనిస్తే అంతకుముందే పెద్ద మీటింగ్ జరిగింది, ఆకలి కొన్నారు, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలని అడుక్కోవటం ఆ యొక్క అపోస్తుల విషయంలో మనం చూస్తాము. అయినా ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండటాన్ని మనం చూస్తాము. దాని గురించి ఒక అద్భుతాన్ని మనం అక్కడ విన్నాము, చదువుతాము, ఇంకా గ్రహించినాము, అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. 5,000 మంది పురుషులు తిన్నారు. అయినా మిగిలినటువంటి వాటిని పోగు చేస్తే 12 గంపలకు ఎత్తినారు అనేటువంటి అంశాన్ని మనం చూస్తాం. ఈరోజు నా టాపిక్ అది కాదు. దానికి క్రింద చూడండి, ఫంక్షన్ అయిపోయింది కదా. ఈరోజు కూడా ఆదివారం అనేక చోట్ల ఫంక్షన్లు ఉంటాయి. ఫంక్షన్ అయిపోయి తిన్నారంటే ఎవరి దారి వాళ్ళది. కనీసం తినకపోతేనే దొరుకుతారు, కానీ తిన్నాక అసలు దొరకదు. ఒకవేళ పెళ్ళిళ్ళు అయితే చదింపులు పెట్టకుండా కూడా వెళ్ళిపోతూ ఉంటారు, తినడం అయిపోతే చాలు. ఇక్కడ తినడం అయిపోయింది, ఎవరి దారి వాళ్ళు పట్టారు. అయితే ఇక్కడ 16వ వచనం నుంచి చూస్తే సాయంకాలం అయినప్పుడు 6వ అధ్యాయము
యోహాను సువార్తలో సాయంకాలం అయినప్పుడు ఆయన అంటే యేసు ప్రభుల వారు శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రము అద్దరినున్న కపెర్నహూమునకు పోవచ్చుండెను. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకను 15వ వచనంలో దీనికి సమాధానం ఉంది. రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాడు. ఆయన కొండకు ఒంటరిగా వెళ్ళాడంటే ప్రార్థన చేసుకోవడానికి. సో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళను బయలుదేరారు. అప్పటికే భోజనాలు అన్నీ అయిపోయేసరికి సాయంకాలం అయ్యింది. ఈ సాయంకాలం అయ్యేసరికి కొంచెం మసగా చీకటి అవుతూ ఉంటుంది కదా. ఆ రోజుల్లో ట్యూబ్ లైట్లు, ఆ లైట్లు, ఈ లైట్లు, పెట్రోల్ లైట్లు ఏమి లేవు, ఏదో గుడి దీపాలు వెలిగించుకుంటూ ఉంటుంటారు. సో ఆ పరిస్థితి అంతా మనం గమనించినట్లయితే ఆయన శిష్యులు ఏమి క్రాస్ చేయడానికి, ఏమి దాటి వెళ్ళటానికి మొదలెట్టారు అంటే సముద్రము. ఈ సముద్రాన్ని దాటడానికి స్టీమర్ బోట్లు, ఆ బోట్లు, ఈ బోట్లు, దోణెలు అంటే చాలా చిన్నవి, ఒక్కొక్క లిమిటెడ్ పీపుల్ మాత్రమే పడతారు. అంతేకాదు వాళ్ళే శ్రమపడి ఆ టెట్లు వేసి అవి వేసి ప్రయాసపడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంజన్లు ఉండవు, ఏముండవు కదా. ఆ రోజుల్లో అయితే అసలే లేదు. ఇంకా పోనీ అదైనా కూడా పెద్దది కాదు, ఒక 100 మంది ఉండేదైతే ఏదో పోనీలే నువ్వు కనపడదు. ఎవడో ఒకటి మొత్తానికి శ్రమ పడుతూ ఉంటారు కాబట్టి బోట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడేమో వీళ్ళు 12 మంది అయిపోయినారు, శిష్యులు అయిపోయినారు. అంతే. యేసు ప్రభు కూడా వారి వద్ద లేడు. అయితే అందులో చీకటి ఆయన కాలం గడిచిపోతూ ఉన్నది. అలా పోతూ ఉన్నారు. అలా పోతూ మీరు ఇంకా తర్వాత వచనంలో గమనిస్తే 2 కోసల దూరం వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ప్రయాణమై పోతూ కాస్త ముందుకు వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయే సమయంలో ఇంకా దాటిపోయింది కాబట్టి మొదటి సాయంకాలం అయింది. ఇంకా చీకటి, సాయంకాలం 6 గంటలకు ఉండేటువంటి పరిస్థితి, 8 గంటలకు చీకటి, 12 గంటలకు చీకటి, డిఫరెన్స్ ఉంటుంది కదా. మళ్ళీ తెల్లారేటప్పటికి వెళ్తురు వస్తూ ఉంటుంది కాబట్టి అది వేరే విషయం. కాబట్టి చీకటి ఆయన అంటే పెరుగుతూ ఉంది. టైం అయిపోయే కొద్దీ వీళ్ళు ఆ టైం లోపల 2 కోసల దూరం వెళ్ళగలిగారు. విషయం ఏంటంటే అప్పటికి యేసయ్య వీళ్ళ దగ్గర రాలేదు. ఇంకా యేసయ్య లేకుండానే ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గాలి విసరగా యేసు వారి ఇద్దరికి ఇంకను రాలేదు అనే మాట తర్వాత 18వ వచనంలో అప్పుడు ఆ సమయంలో అంటే కాస్త ముందుకు వెళ్ళారు, ఏదో గట్టున లేరు, వెంటనే దూకి రావడానికి 2 కోసల దూరం వెళ్ళిపోయారు. 2 కోసల దూరం అంటే దాదాపు 3-4 మైళ్ళు ఏదో సంథింగ్ లెక్క ఉంటుంది. అంత దూరంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ లోతు ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గర లేరు, చీకటి అయిపోయింది. ఆ దోణెల్లో నాకు తెలిసి వాళ్ళు దీపాలు పెట్టుకొని ప్రయాణం చేసింటారని నేను అనుకున్నాను. చీకటిగా ఉండేది, వెళ్తూ ఉండేది, ఏదైనా ఉంటే ఆకాశం నుంచి ఆ మాత్రం వెళ్తున్నాయి. అది కూడా ఈ గాలి దుమారం లేసేసరికి ఏం కనపడకుండా అయిపోయేది. ఇక నేను అంటాను చిమ్మ చీకటి. ఆ పక్కనున్నోళ్ళు కనపడడం కూడా కొంచెం కష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితులలో నేను అంశమంతా చదివిన తర్వాత నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంచుమించు గాలి విసురుగా సముద్రము. మొట్టమొదటి చూడండి, వాళ్ళు సముద్రంలో వెళ్తూ ఉన్నారు, చిన్న దోణిలో వెళ్తూ ఉన్నారు కదా. పెద్ద ప్రయాణము, చిన్న మొదలు, ప్రారంభము, చిన్న ప్రారంభము. యేసు ప్రభు వారితో లేరు. సాయంకాలం నుంచి వెళ్ళేసరికి 2 కోసల దూరం పోయేసరికి కొంచెం చీకటి అయిపోయింది. ఆ పరిస్థితుల్లో గాలివాన, పెద్ద గాలివాన, గాలి విసరగా సముద్రము పొంగుతుండెను. సముద్రం పొంగితే పెద్దవే వెళ్ళిపోతాయి. ఇంత ఒక తెప్పనో ఒక దోణెనో మిగలటం చాలా కష్టం. ఎటు కొట్టుకపోతుందో ఎటు లాక్కపోతుందో ఆలోచించి చెప్పలేము. గాలి విసరగా ఒక పక్క గాలి విసురుతూ ఉంది, తీసుకెళ్ళిపోతా ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంట, నడిచిన తర్వాత దోణిలో దూరం నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచో. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. యేసు సముద్రము మీద నడుచుచో తమ దోణి దగ్గరకు వచ్చుట చూసి భయపడిరి. వీటి వరకు మిగిల్చుకొని మిగతా 2 పాయింట్లు మళ్ళీ చూస్తాం. ఇదే అంశము మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 22 నుంచి 33 వచనాల్లో కూడా ఉంది. ఇదే అంశము కొంచెం ఎక్స్ట్రాస్, కొంచెం ఇది. ఎందుకంటే రాసిన వారు వారి భావాలను బట్టి, వారు విన్నదాన్ని బట్టి, కన్నదాన్ని బట్టి, ఆ ప్రభు కృపను బట్టి, పరిశుద్ధాత్మ చేత బోధించబడిన వారే రాసినటువంటి ఉంటుంది. కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా కొంచెం విడమర్చి రాయడం జరుగుతూ ఉంటుంది.
మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కింద మీరు గమనిస్తే 22 నుంచి 33 వరకు, అంటే ఈ 6 వచనాలు 7 వచనాలు కాదు, అక్కడ ఇంకొంచెం ఎక్కువగా 10, 11, 12 వచనాల్లో అది వివరించడం జరుగుతూ ఉన్నది. మీరు గమనించినట్లయితే ఏమనుందో ఒక్కసారి చూడండి. 22. వెంటనే ఆ జన సమూహములు, అంటే భోంచేసిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలు భోజించేసిన తర్వాత తాము పంపివేయనంతలో తమ శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేశాను. తను ప్రార్థించుకోవటానికి వీలుగా యేసు ప్రభుల వారిని పంపించినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలము అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఇక్కడ పర్టికులర్గా పలాని జాము అనేది కూడా మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము అని 3 అవర్స్ని ఒక సెట్గా మారుస్తుంటారు రాత్రి సమయాన్ని. మీరు గమనించినట్లయితే 4వ జాము అంటే అర్ధరాత్రి టైపు, కాసింత ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశాలు చాలా. ఇదే అంశము మార్కు సువార్తలో కూడా ఉన్నది. 6వ అధ్యాయంలో, మార్కు సువార్త 6వ అధ్యాయంలో 45 నుంచి 56 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. 45 నుంచి ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడైన ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడు కొలిపి, అంటే బాయ్ చెప్పేసి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రపు మధ్యలో ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి, ఈ మాట మీరు గమనించుకోండి. ఈ యొక్క పరిస్థితుల గుండా వెళ్ళటం అనేది మానవాళికి సర్వసాధారణమైనటువంటి అంశము. కొన్నిసార్లు దేవుడు చెప్పటం వల్ల జరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు మనకే మనం సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్తూ ఉంటాం. ఈ కష్టాల కడలి సముద్రము, ఈ లోకంలో జీవితం అంతా కూడా కష్టాల కడలి అని పోలుస్తూ ఉంటారు. లోకంలో అనేక మంది ఈ సముద్రము, ఈ కష్టాల కడలి, ఈ లోకంలో ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు వాటికి పోలికగా చెప్తూ ఉంటారు. ఇక్కడ శిష్యులు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. సముద్రంలో ప్రయాణము ఇక్కడికే మొదటి డేంజర్ స్టెప్. వెళ్తున్నదేమో చిన్న దోణిలో. వీటన్నిటికీ మించి దేవుడు వారితో కూడా లేడు. ఈయన వెళ్తుండగా గాలి దుమారము, లేకపోతే ఆ యొక్క సముద్రము అల్లకొల్లం కావడము, గందరగోళంలోకి నెట్టివేయబడడం జరుగుతూ ఉన్నది. ఒక్కటే మాట, స్టార్మ్ అంటారు కదా, పెద్ద గాలివాన. ఈ పెద్ద గాలివాన అనేటువంటి ఒక కష్టం వారికి రావటాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి జీవితంలో, ప్రతి కుటుంబంలో, దైవిక కుటుంబాల్లో, ప్రతి సంఘం కూడా దేవుని కుటుంబమే. కాబట్టి ఇటువంటి స్టార్మ్స్, ఇటువంటి అల్లకొల్లోలాలు, ఇటువంటి గందరగోళములు, ఇటువంటి పెద్ద గాలి తుఫానులు రావడం అనేది సర్వసాధారణమైనటువంటి అంశము. నీ జీవితంలో, నా జీవితంలో, ఇండివిజువల్గా కానివ్వండి, కుటుంబాలుగా కానివ్వండి, సంస్థల్లో కానివ్వండి, ఇంకా ఎలాగైనా మానవాళికి ఇది మరి సహజమైనటువంటి పరిస్థితి. ఏ కష్టం అనుభవించకుండా తన జీవితకాలం అంతా సుఖముతో సంతోషంతో బ్రతికిన నరుడే ఎవడూ లేడు. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశము. మొన్న ఎవరో చెప్తున్నారు, ఒక్కసారైనా హాస్పిటల్ ముఖం చూడని వాడు ఎవడు లేడు. అవును, నిజమే కదా. ఈ దగ్గు, తుమ్ము, జలుబు, ఇక పెద్ద పెద్ద వాటి విషయంలో క్యాన్సర్ అవి ఇవి అంటే ఇంక అంతే. ఏముందండి, బీపీ వచ్చి షుగర్ వచ్చినా మనం వెళ్ళాల్సిందే, వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ అవి తెచ్చుకోవాలి. కాబట్టి ఈ సమస్యలు అనేటువంటివి సర్వసాధారణమైనటువంటి అంశం. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరి ఆత్మీయ స్థితిగతులను బట్టి, ఎవరి ప్రయాణాలను బట్టి, ఎవరి టార్గెట్స్ను బట్టి కదా, వీడు 2వ తరగతి, వీడు 5వ తరగతి, వీడి టార్గెట్ వీళ్ళమ్మ రేపు జేఎన్ఓ, బిఎస్సీ నర్సింగ్ రాయాలి, అవే పరీక్ష, అదే స్టాండర్డ్, అవే లెవెల్ ఉంటాయా? ఎవరికి తగినవి, వారి వయసును బట్టి, వారి అనుభవాన్ని బట్టి, వారి చదువును బట్టి, వారి అడుగులను బట్టి మనం అట్లాగే దైవికంగా ఆలోచన చేస్తూ ఎవరికి ప్రభుత్వం ఉండేటువంటి అనుబంధాన్ని బట్టి అని నేను అంటాను. ఎక్కువగా ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఎక్కువగా దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి కూడా మనం మీరు ఇక్కడ గమనించినట్లయితే మానవ జీవితాలలో ఈ కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, అలసడులు సర్వసాధారణం. నేను కరెక్ట్గా చెప్పాలంటే గందరగోళములు అనేటివి సర్వసాధారణం, కన్ఫ్యూషన్స్ అనేటివి సర్వసాధారణం. వీటికి అన్నిటికీ మూల కారణం ఏంటంటే, నేను ఫస్ట్లో ఒకటి గమనించింది ఏంటంటే, అది దేవుడు వాళ్ళు ప్రార్థన కోసం ఆగిపోయినా ఏదైనా వచ్చినాక పోదాంలే అని అంటే బాగుంది. వాళ్ళు అనలే, పాపం దేవునికి ఎందుకు ఎదురు చెప్పాలనుకున్నారు, మంచి బుద్ధి.
కానీ ఎప్పుడైతే దేవుడు వారితో లేడు, ఎప్పుడైతే దేవుడిని వారు వదిలిపెట్టారో, దేవుడు లేని ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారో, గాలి దుమారముల చేత పట్టుబడడం అనేది సర్వసాధారణమైతే తర్వాత ఒక పాయింట్ ఏంటంటే వారు భయపడినటువంటి పరిస్థితి. మానవ జీవితంలో కూడా ఏ కష్టం వచ్చినా కొంచెం నేనున్నా పోయే అంటే వచ్చే ధైర్యం వేరు, ఆ సపోర్ట్ వల్ల వచ్చేటువంటి ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం వేరుగా ఉంటుంది. అటువంటిది దేవుడి నుంచే వస్తే మన బలం 1000 ఏనుగుల బలం అంత అవుతుంది చెప్పాలంటే లోకరీతిగా. కారణం మనలో విశ్వాసం ఉంది లేదనేది కాదు, కానీ ఆ విశ్వాసానికి మూలము, విశ్వాసానికి రూపకర్త అయినటువంటి దేవుడే నీ పక్కన ఉంటే నీ బలం ఎట్లుంటుంది, నీ ఆలోచన విధానం ఎట్లుంటుంది. తుఫానా ఏంటిది? ఇప్పుడు ఏం చేయండి, వీళ్ళకి భయం పట్టుకున్నది. వాళ్ళు ఏదో ప్రయాసపడుతున్నారు ముందుకు వెళ్ళటానికి, వెనక్కి వెళ్ళటానికి. కాబట్టి భయము. ఒకటి గుర్తుపెట్టుకోండి, భయం రావడం నేను తప్పని అనను. ఎవరిమైనా ఏదో ఒక స్థితిలో ఎంత మంచి విశ్వాసైనా ఒక గొడ్డలి పెట్టు లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉన్నది. అందుకే కదా ఆ సైనికుడు వచ్చినప్పుడు ఆ తండ్రి ఎవరు సైనికుడు ఏమంటారు, నాకు అపనమ్మకం ఉండకుండా సాయం చేయ, నా విశ్వాసం అటు ఇటు కాకుండా కొంచెం బలంగా ఉండేటట్టు సాయం చేయదు అని అది కూడా చిన్న ప్రార్థన అని అనుకుంటాం. మీరు గమనించినట్లయితే భయం రావడం తప్పు కదా. భయపడొద్దనే మనం చెప్తాం. బైబిల్లో 365 సార్లు భయపడొద్దని రాసింది మనం చదువుకోవాలి. కానీ నేనేమంటానంటే ఓకే, నీ శక్తి, ఇప్పుడు చెప్పాను కదా, మనకు శక్తికి మించిన శోధన వస్తే మనం ఖచ్చితంగా పడిపోయాం దేవా అని చెప్పుకుంటాం, లేదా ఇంకేదైనా బతిమాలుకుంటాం. అట్లాగా శక్తికి మించినది అయినప్పుడు భయం అనేది సహజం. అయితే ఒక పాస్టర్గా, ఒక కాపరిగా నేను మీకు సజెస్ట్ చేసేటువంటి నడవడిక మార్గం ఏంటంటే, ఆ భయం నీ కాలి కింద ఉండాలి, నేను ఎత్తున ఉండకూడదు. నిన్ను డామినేట్ చేసి, నిన్ను బిత్తరపోయేలా చేసి, నిన్ను ఆలోచించుకునే అవకాశం లేకుండా చేసి, భయం వల్ల నీ మైండ్ బ్లాక్ అయిపోయి చెయ్యవలసినవి కూడా చేయకుండా బిత్తరపోయే నువ్వు నీ ఇష్టారంతంగా వెళ్ళిపోతే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఎక్కడ ఉండాలి? కింద. ఎందుకంటే కొన్నిసార్లు భయం జాగ్రత్తను నేర్పిస్తుంది. కాబట్టి ఆ చిన్న భయం వల్ల ఇంకా ఎంత బాగా దీన్ని నడపాలి, ఎలా డామినేట్ చేయాలి, ఎలా తీసుకెళ్లాలన్న ఆలోచన వారికి వచ్చేదేమో. కానీ అది కూడా జరిగినట్టుగా మనకు లేదు. వాళ్ళు భయంతో ఉన్న నీ జీవితంలో నీకొచ్చే సమస్యల్లో కూడా భయం వచ్చే రానివ్వు, కానీ ఆ భయం నిన్ను బిత్తరపోయేలా, షాక్ అయ్యేలా చేయకూడదు. నువ్వు భయాన్ని షేక్ చేయాలి. భయం అన్నది ఒక జాగ్రత్తగా మాత్రమే నీకు ఉండాలి. నిన్ను బిత్తరపోయే చేస్తే అది ఏమంటారు, షాక్ అయ్యేలా చేసేది కానీ ఉండకూడదు. ఇది నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. శిష్యులు సైతం భయపడడం నేను తప్పని అనుకోవట్లేదు, కానీ ఆ భయం పెద్దదిగా చేసుకొని, ఊహించుకొని, ఆ చీకటిలో, ఆ ఇబ్బందిలో వాళ్ళు అన్ని మర్చిపోయినట్టుగా అలాగ మనం చేయాలి. భయం జాగ్రత్తలను నేర్పించాలి. ఆ లెవెల్ వరకు భయమే మంచిది, అందుకు మించిన భయం చెడ్డది. అర్థమవుతుందా? అన్ని భయాలు చెడ్డవి కాదు, కానీ నీకు జాగ్రత్త నేర్పిస్తేనే ఆ భయం కొద్దిగా మంచిది. కానీ నిన్ను భయములో, పిరికితనములో, ఇక చీకటిలో, ఇంకా దేనిలోనో కొట్టుకుపోయేలా చేస్తుంది అని చెప్పి భయంలో కూడా 2 రకాలు మాట్లాడుకుంటాం. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి జీవితంలో ఇటువంటివి, అంటే తలకు మించిన భారములు, తలకు మించినటువంటి వ్యసనములు, తలకు మించినటువంటి గొప్ప శ్రమలు సర్వసాధారణమైనటువంటి అంశం. అయితే దీనికి మీరు అటు కొట్టుకొని పోయేటువంటి చెట్లులాగా ఉండకుండా స్థిరులను, బలమైన వారును, ఇంకొక మాట ఉంది, కాదలని వారును. ఇక్కడ వారు స్థిరత్వాన్ని కోల్పోయారు, బలహీనపడ్డారు. నేనంటాను ఆవులకు ఇమ్మలకు కూడా తిరిగించాను. కదిలి షేక్ అయిపోయి భయముతో బిత్తరపోయి కదా, ఎటు ఒరుగుతుంది, ఎటు వాదని, అటు ఇటు తిరిగి ఆ కన్ఫ్యూషన్లో చాలా వరకు ఓడలు మునిగిపోయేది. ఏంటంటే తెలియక ప్రజలందరూ ఒకవైపు వెళ్ళిపోయి ఏదో బరువు పెరిగి అటుకొని ఇటుకొని. కొన్నిసార్లు మనం సంఘటనలు చూస్తూ ఉంటాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సమతుల్యంగా ఉండరు, ఒకవైపు వెళ్ళిపోతే ఆ వైపు బరువు ఎక్కువై ఉల్టా పడింది అని చెప్తూ ఉంటారు. ఈ కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఈ పొలంలో, గోదావరిలో అక్కడ ఇక్కడ జరుగుతుంటాం. దయచేసి జ్ఞాపకం మీరు దాని గురించినటువంటి భయాన్ని జాగ్రత్తగా తీసుకోండి తప్ప ఆ భయాన్ని మీ నెత్తినెక్కించుకొని భయము వల్ల దేవునికి దూరపరచబడి అసలే దేవుడు లేడు, దేవుని తలుచుకోవాలి, దేవుని స్మరించుకోవాలి, దేవుని పైన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అద్భుతగాడు, ఆశ్చర్యగాడు, శక్తిమంతుడు, లోకరక్షకుడు, నీకు మేలు చేసేటువంటి దేవుడు, నీ పట్ల అద్భుతాలు చేసేటువంటి దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ధైర్యపరచబడాలి తప్ప నీవే పిరికివాడుగా మార్చబడి శ్రమ దినమందును కృంగిన ఎడల చేతగాని వాడవో, చేతగాని వాడు అంటే అన్ఫిట్ క్యాండిడేట్, నువ్వు చేతగలపా అన్నట్టు అనమాట. తప్పదు.
ఇంత బ్రతికి ఇంతకాలం విశ్వాసంలో ఎదిగి ఇంత ప్రార్థన పరులుగా మారి రక్షించబడి 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 50 సంవత్సరాలైంది అని చెప్పుకుంటూ శ్రమదీనమున నీవు కృంగిన ఎడల, శ్రమదీనమున దేవుని ప్రేమను నువ్వు కనుగొనలేక బ్లాంక్ అయిపోయినట్టు, మైండ్ బ్లాక్, కళ్ళు బయర్లు గమ్మినాయి అన్నట్టుంటే ఇక నిన్ను ఏమనాలి? దయచేసి ఇవి సహజమన్న మాటని మేము జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా విశ్వాసంతో బ్రతకాలనుకున్నటువంటి వాడు, విశ్వాస జీవితంలో పోరాటంలో ముందుకు వెళ్ళాలనుకున్నవాడు ఇవన్నీ సర్వసాధారణంగా అనుభవించేటివే. ఒక యుద్ధం పెద్దగా ఉంటుంది, ఒక యుద్ధం చిన్నదిగా ఉంటుంది. ఒకటి చిటికలో అయిపోతుంది, ఒకటి గంట పడుతుంది, ఒకటి 2 గంటలు పడుతుంది, ఒకటి పౌలుకున్నాడు జీవితకాలం భరించాల్సి ఉంటుంది. పౌలుకి కదా ముళ్ళు తీయరనే వద్దులే నా కృప ఉంది అన్నట్టుగా ఇక జీవితకాలం కొన్ని భరించాల్సే ఉంటుంది. అవి తప్పు కాదు, దేవుని చిత్తం అంతే. అది భరించాలి రమైన జీవితకాలం అంటే భరించాల్సిందే, నో అనడానికి లేదు. తప్పించు దేవా అంటే ఇంకంతే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇట్టి శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ఇట్టి కఠినమైనటువంటి పరిస్థితులకు ఏదైనా కూడా గమనించండి. వాక్యం అనేది దేవుడు శరీరధారిగా ఉంది, అంతేనా? వాక్యం శరీరధారి కదా, అంతేనా? ఎవరని అనుకుంటాం మనం? దేవుడు శరీరధారి కదా. దేవుడు యేసయ్య ఆయన ఏమన్నాడంటే నేనే ఏమన్నాడు అంటే ఇప్పుడు వాక్యం అనేది మనం తీసుకుంటే సత్యం, రైట్? దీంట్లో సత్యం ఉంటుంది, నీకు మార్గం ఉంటుంది, జీవం ఉంటుంది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఏ కష్ట సమయంలోనైనా నిన్ను సత్యంలోనికి నడిపించేది, ఆ నడవలసిన మార్గాన్ని బోధించేది, నీవు నిరుత్సాహపడకుండా నిన్ను ఉత్సాహంతో జీవంతో నింపగలిగేది ఒక వాక్యం మాత్రమే, అంటే దేవుడు మాత్రమే. కష్ట సమయాల్లో, కన్నీటి సమయాల్లో మనము మొదట దేనికి సమయం ఇవ్వమో తెలుసా? దీనికి ఇవ్వము. దీనికి ఇవ్వకపోతే 3 దారులు మూసుకపోయినట్టే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ చిన్న అంశంలో ఏం 3 దారులు? సత్యం తెలియపరచబడదు, దాని ద్వారా ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీకు ఆ బాధ, ఆ చీకటి, ఆ వేదన, ఆ భారం, ఆ కొండ పడ్డది అయిపోతే లోపలికి దిగిపోతే. అందుకే దావీదు ప్రార్థిస్తాడు, నేను పాతాళమందు ఉన్నాను. ఏమంటాడు? భూమి మీదకి తీసుకురా అంటాడు కదా కీర్తనలో. ఏమంటాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటాడు. అంత లెవెల్ కాన్ఫిడెన్స్. ఏమిటా కాన్ఫిడెన్స్? ఆయన మీద ఆయనకున్న విశ్వాసం కదా, కాదు, ఆయన నమ్మిన దేవుడి మీద ఆయనకున్న విశ్వాసం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిది, తప్పని నేను అనడం లేదు. దేవుడు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. దయచేసి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళు బాగా అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే బాగుండేమో అనిపించింది నాకు. జోక్, అంతమంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా ఇవన్నీ గ్రంథాలు చదివించారు కదా, వాళ్ళకు ఉన్నాయి కదా, గ్రంథ గ్రంథాలు దావీదు గురించి వింటారు కదా. దయచేసి జ్ఞాపకం ఏమైనటువంటి దేవుని బిడ్డ, ఏ కష్ట సమయంలో కానీ, నీటి సమయంలో కానీ నీకు మార్గం చూపించగలిగేది. ఓకే, ఒక అడ్వైజర్గా ఏదైనా కష్టం తెలిస్తే నేను కొంత చెప్పగలను. ఇంతకుముందు నాకు ఇట్లా వచ్చింది రత్నం గారు, ఇలా చేసుకుంటే బాగుంటుందేమో. అసలైన మార్గము, అసలైన సత్యము, అసలైన జీవము నిన్ను నడిపించగలిగేది ఏంటంటే వాక్యమే. ఆ వాక్యం అప్పటికి లేదు వాళ్ళ దగ్గర. ఆ వాక్యాన్ని గట్టును వదిలిపెట్టి వచ్చారు వాళ్ళు. వాక్యం లేని బ్రతుకులు కష్టాలతో నింపబడుతూ ఉంటాయి, కన్నీటితో నింపబడుతూ ఉంటాయి. వాక్యం అంటే వెలుగు. వాక్యం అంటే వెలుగు లేదు అక్కడ, చీకటి ఉన్నదని వాక్యంలో ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వెలుగెవరు? దేవుడు. వెలుగెవరు? వాక్యం. గట్టులో పెట్టి వచ్చేస్తున్నారు. దేవుడు లేని బ్రతుకులు చీకటిమయాలు, దేవుడు లేని బ్రతుకులు గందరగోళములు, దేవుడు లేని బ్రతుకులు మహిమను చూడలేవు. మా దగ్గర మస్తుకున్నాడు దేవుడు అంటూ ఉంటారు. ఉంటే అనే అంశం పక్కన పెట్టి లేదు అన్నోడికి చెప్పగలం, కానీ నిద్ర పోయినోడిని లేపవచ్చు, మేల్కొని ఉన్నోడిని లేపవచ్చు. ఈ నటించే క్రైస్తవులను ఏమి చేయలేవు. నీకేనా నాకు దేవుడు లేడా అంటే ఏం బాధిస్తాం వాళ్ళతో? గొంతు రాసేటట్టు అరచేర్చి చెప్పినా అట్లాగే ఉంటుంది. మా కాపర్ల పరిస్థితి కూడా అలాగే తయారు. కానుకల కోసం అరిచి చెప్పినట్టుగా కష్టాల్లో ధైర్యంగా ఉండండి రా అని అరిచి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, సత్యము మార్గము జీవమే కాకుండా ఇంకొకటి కూడా కనిపిస్తుంది.
ఏమిటిది? ఏం కనిపిస్తుంది ఇంకా వాక్యంలో? దాన్ని మార్గం అని కూడా అనుకోవచ్చు. మార్గమే, మార్గానికి ఇంకో పేరు లా అనిపిస్తుంది. ఏ మార్గం, ఏ పద్ధతి అంటే పైథాగరస్ థియరీ అంటే తెలుగు థియరీ అంటే థియరీ, థియాలజీకి సిద్ధాంతము, దేవుడు చూపించిన ప్రేమా సిద్ధాంతము, దేవుడు మరుగుపరచనటువంటి ప్రేమా సిద్ధాంతము, సత్యము మార్గము జీవుడైనటువంటి దేవుడు. మార్గం అంటే సిద్ధాంతం. ఆయన సిద్ధాంతం ఏడో దాన్ని కూడా చూపిస్తాడు. దాంట్లో నువ్వు ఇలా ఉండు, ఇలా నాకు ఇష్టం నువ్వు ఉంటే అంటే, ఇలా నువ్వు బ్రతికితే నాకు ఇష్టం, ఇలా నువ్వు ఈ సమస్యను ఎదుర్కోవడం నాకు ఇష్టం, అన్నిటికీ నేను వస్తే నువ్వు చేస్తే బాగానే ఉంటుంది. రేపొద్దున నీకే నువ్వు చేయాల్సి వస్తే ఏమి చేయలేవు. పిల్లలకు మనం ఏమని నేర్పిస్తాము? ఒక 2 సార్లు నువ్వు ఉండి వంట నేర్పిస్తావు, 3వసారి చేయిపోయి ఏం కాదు. బాగాలేకపోతే ఏం చేస్తావు? ఎంత బాగా చేసినావు అంటావు, ప్రోత్సహించడం. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి చేయరు లేకపోతే నిన్ను అందుకని మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనిస్తే, ఆయన చూసి చూడనట్టు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. మీరు గమనిస్తే ఆయన దాటి వెళ్ళాలని ఆలోచన చేశాడు. మీరు గమనించండి వాక్యంలో. మీరు గమనిస్తే ఏమనుందో తెలుసా? మార్కు సువార్త 6వ అధ్యాయం 45 నుంచి చూస్తే, సముద్రం మీద నడుస్తూ వారి ఇద్దరికి వచ్చి 48వ వచనంలో వారిని దాటిపోవాలని ఉండేను. కనికరం లేని దేవుడు కాదు, కష్టాల్లో ఉండి చూసి వదిలేసే దేవుడు కాదు. ఏమిటట అక్కడ జరగాల్సింది ఏంటి? ఎన్నిసార్లు నేర్పిస్తావు? సైకిల్ ఎప్పుడు నువ్వే పట్టుకొని ఉంటే వాడు తొక్కుతూ ఉంటే, బండి ఎప్పుడు నీ పక్కన కూర్చున్నాడు నీకు చెప్పి ప్రోత్సహించి నడిపిస్తూ ఉంటే, ఎప్పుడు నీ ఒంటరి ప్రయాణం? ఎప్పుడు నేర్చుకుంటావు? బండ్లు నేర్చుకున్నప్పుడు ఎవరో ఒకరు, రమగారికి ఎప్పుడో నారాజు కింద పడి మీద పడి రాత్రి కూడా నేర్పించింటాడు. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, ఇంకా నువ్వు రా అంటే ఎటుంటుంది? ఎటుంటుందయ్యా? కోపం వస్తుందా? మరి దేవునికి కోపం రాదు. అన్నిటికీ రా చెయ్యి, రా చెయ్యి, రా చెయ్యి. నాకు ఇక్కడ ఎందుకో నాకు విడ్డూరం కనిపించలా. తెలియని రోజుల్లో ఎప్పుడైనా చదివినప్పుడు ఏంటి దేవుడు దాటిపోయే ప్రయత్నం ఎందుకు చేసినాడు? కరుణించే దేవుడు కదా, పట్టుకోవాలి కదా, చేయాలి కదా. అబ్బో అని తల్లి చూపించినట్టు ప్రేమే. తండ్రి ఆయనే, తల్లి ఆయనే కదా. కాబట్టి ఏం కోరుకుంటాం? అన్నీ ఆయనే చేయాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. నేర్పించాడు, మనకు చక్కటి గ్రంథాన్ని ఇచ్చాడు, ఎలా పోరాడాలో చేసి నీ చేతి వేళ్ళకి పోరాటం నేర్పించినటువంటి దేవుడు ఆయన. పక్కన ఉండి నీవు నేర్చుకుంటే, నువ్వు చేస్తూ ఉంటే కదా, నువ్వు ఎంత ఉండి నువ్వు నేర్పించి పట్టుకొని ఎంత చేసినా చివరికి వాడంతకు వాడు సైకిల్ తొక్కుకుంటా పిల్లోడు పోతూ ఉంటే అది తండ్రి చూసినప్పుడు ఎటుంటుందంటే, అమ్మా రైట్ ఏమి చేయలేడు, సపోర్ట్లు కొడతాడు తండ్రి. ఎందుకంటే నా కొడుకు సైకిల్ వచ్చేసి, నా కొడుకు బండి వచ్చేసి, నువ్వు పట్టుకొని నడిపించు. ఒక 10 సంవత్సరాలు చెయ్యి. నీకు హ్యాపీనెస్ ఉంటుందా? తీసుకొస్తుంది. కోపం వస్తుందా? వాడు నేర్చుకోలేదని. ద సేమ్ సిచ్యువేషన్. దేవుడు ఎప్పుడు కనికరం లేని దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు. నీకు నీవుగా అంటే అర్థం నీవేదో ఒంటరి పోరాటం నీ కాదండి బాబు. ఆత్మరూపంలో నీ సన్నిధిలో దేవుడు ఎప్పుడు నీ కృపలో చూస్తూనే ఉంటాడు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ శ్రమల్లో, నీ కష్టాలలో, ఈ కడలిలో, కష్టాల కడలిలో, ఈ ఈదుటంలో, ఈ రెండింటిని ఓవర్కమ్ చేయడంలో నువ్వేమో సొలిసిపోయాను అనుకోకు. నీకు ఎప్పుడు దేవుడు తోడుగానే ఉంటాడు. దేవుడి కష్టం రాగానే మొట్టమొదటి ప్రయాసం ఏంటంటే ఏంటి మహాభక్తులు, పెద్ద భక్తి పరులు ఏమంటారు? ఏదో జరిగింది దేవుడు వదిలేశాడు, ఏదో జరిగింది దేవుడు వదిలేశాడు. ఎందుకు వదిలేస్తాడండి? నువ్వు పెంటలో పడి పాపిగా బ్రతుకుతున్న రోజుల్లోనే దగ్గర తీసుకున్నటువంటి దేవుడు, నువ్వు రక్షణలోనికి వచ్చి శ్రమలు పడిపోతా ఉంటే తప్పించుకొని వద్దు పో దూరం అంటాడా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ పెద్ద గాలి వానలు, ఈ భయాలు నిన్ను గెలవనీయరాదు. వాటిని నువ్వు గెలవాలి. వాటిని నువ్వు గెలవటానికి దేవుని సన్నిధి, వాక్యము నిన్ను మార్గంలో, మంచి సిద్ధాంతంలో, మంచి మార్గంలో, ఉద్యమంతో నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆయన కలిగి ఉంటేనే, ఆయన ఇంటికాడ పెట్టొచ్చి నాకు ఈడ సాయం దొరకాలంటే కాస్త తోడు తెచ్చుకోవాలి.
తోడు రా అనాలి. దయచేసి వీటిని జ్ఞాపకం లైట్. వాక్యమే వెలుగు అంటాం కదా, మరి డార్క్నెస్ అంటే లైట్ లేకపోవడమే. కాబట్టి ఎప్పుడైతే ఆ చీకటి కమ్మినని మీరు ఇప్పుడు వాక్యంలో చూస్తే ఏమైందంట, చీకటి ఆయను. ఏం చీకటి అయింది? ఎందుకైంది? దెర్ ఇస్ నో లైట్. యేసయ్య లేడు, వాక్యం లేదు, నీ జీవితంలో వాక్యం లేదు. ఎంతసేపు ఆ చెప్పే స్క్రీన్ల మీద వింటాం. నువ్వు చదివినావా అంటే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, తమిళ్ రాదు, ఏదో తప్పించుకోవడానికి. ఎప్పుడు టైం దొరుకుతుంది అంటే చర్చికి వచ్చినప్పుడు, అయ్యగారు చెప్పేది బోరు కొట్టినప్పుడు అప్పుడు చదవటం మొదలెడతాం. దేవుడు అయ్యగారి నోటి ద్వారా ఏం పలికించి నీతో మాట్లాడడం అనుకుంటున్నావు జాగ్రత్తగా వినాల్సిన అవసరం. సంఘంలోకి వచ్చినప్పుడు, అది ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు చదవటం తప్పు కాదు. స్థలం, ఆ సమయం, ఏ సమయంలో చదవాలి దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. సపరేటెడ్ ఫ్రమ్ క్రైస్ట్, దేవుడి నుంచి దూరపరచబడ్డ పరిస్థితి నేను చీకటిలోనికి నెట్టివేస్తాను. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అన్నప్పుడు ఆయన దూరపరచుకొని నీవు బ్రతకడం అనేది చీకటి బ్రతికే అవుతుంది, గందరగోళపు బ్రతికే అవుతుంది, భయముతో నింపబడ్డ బ్రతికే అవుతుంది. డోంట్ వరీ. ఎప్పుడు చేయాల్సిన పరిష్కారం ఇప్పుడే చెప్పేస్తున్నాం. ఒకటే, మొట్టమొదటి ఏంటి? ఏమది? సింపుల్. ఆయన దినమెల్లా చేతులు చాపి ఉన్నాడని మనం చదువుకుంటున్నామే. ఒక గంట నువ్వు చేతులు చాపలేవా ఆయన కోసం? ఒక 2 గంటలు చేతులు చాపలేవా ఆయన కోసం? నేను ఆయన దినవెల్లా అనే మాట నేనేమంటాను తెలుసా? జీవితకాలం వల్ల మన జీవితకాలం, ఆయన జీవితకాలం, ఆయన నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అంతే, ఉన్నవాడు అనువాడు ఆయన. మనమే మన జీవిత కాలం ఎల్లా కూడా ఆయన చేతులు చాపి మనకెళ్ళే చూస్తాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి దేవుని ద్వారా. ఎంత చక్కటి మాటలు, చిన్న సింపుల్ కాన్సెప్ట్, కానీ ఇట్స్ బాగా లోతైనటువంటి అర్థాన్ని ఇచ్చేది. మనం ఎంతసేపు దీంట్లో ఆ 2 సువార్తల్లో చదివినప్పుడు నీళ్ళ మీద నడిచాడు, నీళ్ళ మీద నడవడం దేవునికి ఏమైనా విడ్డూరమా, కొత్తదా? ఆఫ్టర్ ఆల్ పేతురు అప్పట్లో ఆఫ్టర్ ఆల్, తర్వాత పేతురు చాలా గొప్పడేయండి. అంటే నేను ఎందుకు ఆఫ్టర్ ఆల్ అంటున్నానంటే ఆయన తక్కువ చేయడం కాదు, మనం కూడా అట్టటోళ్ళం కాబట్టి. ఏమన్నాడు? నేను కూడా, నువ్వు నిజంగా యేసుప్రభు అయితే నేను కూడా నడిచి వస్తానన్నాడు. మనం కూడా అట్టటోళ్ళమే. ఏమన్నాడు దేవుడు? వద్దొద్దు, నీకు చేత కాదు, వద్దొద్దు, నువ్వు పడిపోద్దు అని అంటే ఏమంటారు, నెగిటివ్గా మాట్లాడి తోసేసినాడా? వద్దరా నాయన, నీ చేత కాదు, నువ్వు మామూలు అన్నాడా? ఆయనతో పేతురుతో ఏమని చెప్పాడు? నీతో నాతో అదే చెప్తున్నాడు దేవుడు. రా, నడవగలవు. అప్పుడు సముద్రం ఎంత రూపాయి నీకు, నా బిడ్డవు నువ్వు, సముద్రాలకు సృష్టికర్త అయినటువంటి వాడు. అందుకే భూమియు దాని సంపూర్ణతయు ఆయనవి. ఆయన సూపర్వైజర్స్గా నడిపించడానికి ఎవరికి అప్పగించాడు? మనకు. కాబట్టి అవి ఎక్కడుంటాయి? మన భుజాల మీద, మన తలల మీద, మన నడుముల మీద, సంకల్లో కదా. ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు ఈ లోకముని, ఈ భూమిని? కాళ్ళ క్రింద పెట్టిన దాన్ని చూసి నువ్వు భయపడతావు పెట్టరా బాబు? తొక్కేస్తానని భయపెట్టాలి దాన్ని నువ్వే. ఆ కష్టాన్ని, ఆ కన్నీటిని, ఆ శ్రమను తొక్కిపడేస్తా, జాగ్రత్త, నేను దేవుని పెట్టినని చెప్పాలి. నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావు, వణికిపోతున్నావు, భయం కొట్టేస్తున్నావు, అయిపోతున్నావు జీవితకాలం. లేదు, దేవుడు అలాగ వెళ్తూ ఏమన్నాడు? ఆయన వెలుగు, ఆయన లేకుండా ఏది కలిగి. మీరు యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్తలోనే 1వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ఇదే యోహాను సువార్త. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యడెను. వెలుగు చీకటిలా కష్టంలో నీ ముఖంలో సంతోషం కనపడాలి. ఇతరమైన కన్నీరు కాదు కనపడాల్సింది. నువ్వు వెలుగైనటువంటి దేవుని బిడ్డవు అంటే నేనేమంటాను తెలుసా? గర్వం కాకపోతే మనం కూడా వెలుగులమే. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి చెప్పాడుగా దేవుడు కూడా. గర్వం కాదు అది. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన బిడ్డలుగా మనం లోకానికి వెలుగై ఉన్నా. వెలుగున్న చోట చీకటికి తావు లేదు, అసలు లేదు. 2 వ్యతిరేకం. ఇటు వచ్చింది వెలుగు, అంటే ఈ చీకటి మాయమైపోవాల్సిందే. ఈ కష్టం, కన్నీరు మాయమైపోవాల్సిందే. రావు కాదు, వస్తాయి. నిన్ను బెదిరించగలవేమో కానీ, భయపెట్టగలవేమో కానీ, వాటిని లోబడి నీవు నష్టం
నష్టపోవటాన్ని సహించలేడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన లేకుండా వితౌట్ జీసస్ ఏది కూడా లోకరీతిగా చూసుకోవాల్సి వస్తే అక్కడ సముద్రము అలడు. నేను ఇంకో మాట ఏంటంటే కొన్నిసార్లు స్పిరిచువల్ డార్క్నెస్లోకి వెళ్ళిపోతాం. అంటే మన ఆత్మీయ జీవితం నష్టపోతూ ఉంటుంది తెలియకుండానే. దేవునికి దూరం అయితే, వాక్యానికి దూరం అవుతే మన ఆత్మీయ జీవితం నష్టపోతుంది మెల్లమెల్లగా. అది నీకు తెలియదు, పూర్తి డ్యామేజ్. కొన్ని అవయవములు కిడ్నీ పాడైందని ఎప్పుడు చెప్తాడు డాక్టరు? ఆల్మోస్ట్ సగమో 30%, అప్పటి వరకు తెలియదు కూడా నీకు. అట్లాగే నీ ఆత్మీయ స్పిరిచువల్ డార్క్నెస్, స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఇవన్నీ మీరు జ్ఞాపకం పెంచుకోవాలి. ఆత్మీయ గురుడితనము, ఇంకా ఆత్మీయ చీకటి. డార్క్నెస్ అంటే చీకటి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించడం అనేది జరుగుతుందో అయిపోయి నువ్వు అన్నీ కొట్టేసినట్టు. అవునా? అంతే కదా. సొంత రక్షకుడిగా నువ్వు దేవుని అంగీకరించినట్లయితే బాండ్ రాసి ఇచ్చినట్టే, జాబ్ వచ్చినట్టే. ఏ గూగుల్లోనో ఏ సత్యం కంప్యూటర్స్ అనే అప్పట్లో చెప్తుండే వాళ్ళు, ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటిలో అయిపోయాయి కదా. ఇక నీకు కూర్చొని కాలు చేతులు ఆడించి ఫ్యాన్ కింద కూర్చొని వైట్ కాలర్ జాబ్, నెలకు 1,00,000 2,00,000 జీతం తీసుకో. ఏం చేయాలి? నోట్తో ఒప్పుకొని విశ్వసించి అడిగాయి. ఈ విశ్వాసానికి మళ్ళీ ఇంకొకటి లింక్ ఉంది. ఏమిటా లింకు? క్రియలు లేని విశ్వాసము. చెప్తూ ఉంటాను కదా, ఇష్టం అంటే కనీసం ఒక చాక్లెట్ నాకు నేకంటే సుభద్ర అంటే నాకు ఇంత ఇష్టం, సుభద్ర అంటే నాకు అంత ఇష్టం అంటే ఇంకొకసారి చెప్పిన ఒక 10 ఏళ్ళ నుంచి అయితే ఒక పూట పోయింది పండు పొలం నుంచి, అమ్మ బాగా చూసినవారు, అమ్మ మంచిదాన్ని అంటే అయ్యగారు గుర్తుపెట్టుకున్నాను. సింపుల్ విషయం. దయచేసి ఈ కష్టాల కడిగిలో, ఈ సముద్రపు ప్రయాణాలలో ఆ శిష్యులు పొందుకున్న చిన్న అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనలో ఆ ప్రోత్సాహాన్ని, మనలో ఆ బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఎలాగ ప్రయత్నం చేస్తున్నాడు, ఎలా ఫలభరితంగా మన జీవితంలో మారుస్తుందో మనకు అర్థమవుతుంది. మనం బలపడతాము. మనం ఎప్పుడు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి సమస్యలు ఉన్న ప్రజలను ప్రభు ఎప్పుడు వదిలిపెట్టడో, ఆదరిస్తాడు, రక్షించుకుంటాడు. ఆదరించి రక్షించుకుంటాడు. ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. అయ్యో నాకు ఎందుకు కలిగినాయి, దేవుడు వదిలిపెట్టినేమో అందుకే శ్రమలు వచ్చినాయి. లేదు, దేవుడు వదిలిపెట్టినే శ్రమలు వచ్చేది లేదు. దేవుడు ఉన్నా శ్రమలు వస్తాయి. దేవుడు నీతో ఉన్నా. అయితే దానికి దీనికి తేడా ఏంటంటే, ఇప్పుడు దేవుడితో ఉన్నటువంటి వాడికి ఏ శిక్ష విధి లేదన్నట్టుగా, ఆ సంతోషం ఉన్నట్టుగానే ఈ శ్రమలు నిన్నేమి, నీ విశ్వాసాన్ని ఏమీ చేయలేవు. ఆ యొక్క ఆత్మీయ గుడితనంలోనికో, ఆత్మీయ చీకటిలోనికో, ఆత్మీయ గర్వంలోనికో. ఈ గర్వం అనే మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. స్పిరిచువల్ ప్రౌడ్ అంటారు కొంతమంది. నేను ప్రార్థన చేస్తే, మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఎప్పుడు వర్షం పడ్డా ఆ ప్రార్థన చేస్తేనే ఆగిపోతాడు. అంతా బాగానే ఉంది. ఒకరోజు కృషిటట్టన్నా చేయన్నా అంట నేను. మరి కృషిటట్ట చేయడానికి కష్టమైంది. అందుకని నేను ఒక మాట అన్నా, నీకు ఆపడం చేతనైతుంది కానీ తీసుకురావడం చేత కాదు. నువ్వు ఆశీర్వాదాలు ఆపుతావు, ఇతరుల అభివృద్ధి ఆపుతావు, వారికి మంచి జరిగితే ఆపుతావేమో నాకు తెలియదు, కానీ అభివృద్ధిని రావాలనే దాన్ని తీసుకొస్తే గొప్ప, పోవాలనే దాన్ని కాదు. మన జీవితాలలో దేవుడు ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటున్నాడు, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాడు, ఆశీర్వాదం పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు, ఉన్నతిలో అత్యున్నతమైన స్థానంలో మనం ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. వీరంతా కూడా ఈ కష్టాల కడలి దాటిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత గట్టు చేరంగానే రైతులు వందనాలు వచ్చావు, 4 రోజుల దూరం కష్టపడితే ఆ తర్వాత నువ్వు వచ్చావు, గాలి నిమ్మలమైన ఇవన్నీ ఉంటాయి. మీరు తర్వాత చదువుకోండి, మనకు సమయం సరిపోదు అంతా చెప్పుకోవాలండి. కాబట్టి మర్యాద ఇప్పుడే చెప్పాను కదా, కొంతమందికి మర్యాద ఎక్కువ ఉంటుంది. బాయ్ కదా. ఇంకా తర్వాత ఎప్పుడు కలిసి లేరు, చూసి లేరు. ఏళ్ళు దాటాక తెప్ప తగలేసారు కాలు. వాళ్ళు అలాగ చేయలేదు కాబట్టి 12 మంది అపోస్తులుగా నిలబడ్డారు. నువ్వు నేను అలాగ చేస్తాం కాబట్టి విశ్వాసాలు కూడా మనం నిలబడాలి. ప్రార్థన మనకు ఇచ్చినటువంటి ఆశ జరిగిన తర్వాత కృతజ్ఞత తెలియచేయాలన్నట్టుగా లేదు. ఖర్చులు అవుతాయనో, అవసరాలు తీరి నాకు ఇంకెందుకు వీళ్ళతో అని అలా లేకపోతే దీవించబడాలి, అలా ఉంటే దీవించబడాలి. తర్వాత వాళ్ళు చేసిన పనులేంటి, వాళ్ళకి వచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటో మనందరికీ తెలుసు.
దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకమంతా చీకటిలో ఉన్నది. మీరు ఆ టాపిక్స్ 3 చదువుకోండి, ఇంకా నీట్గా మీకు అర్థమవుతాయి. నేను జనరల్గా కొద్ది సమయం దాని గురించి మాట్లాడిన మాటలు కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. యేసు ప్రభు లేని చోట చీకటి ఉంటుంది. యేసు ప్రభుతో కలిసి చేసే ప్రయాణం దీవెనకరంగా ఉంటుంది. అది వెలుగుతో నింపబడి ఉంటుంది, మార్గం చూపిస్తుంది, జీవంతో ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం కానీ దేవుడు కానీ లేని పరిస్థితుల్లో నువ్వు ఉంటావో, నువ్వు చీకటిలోకి నెట్టివే, భయంలోనికి నెట్టివేయబడతావు. ఆ భయం తప్పు కాదు, జాగ్రత్త వరకు, కానీ ఆ భయం నెత్తినెక్కి కూర్చుంటేనే తప్పు. నువ్వు భయాన్ని గెలవలేకపోతే తప్పు. నువ్వు అపజయంతో నింపబడితే దేవుడు మహిమపరచబడడు. అంతేకాకుండా పని దాటిన తర్వాత దేవుని మర్చిపోవడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఎంతమంది పెట్టుకుంటారండి దేవునికి థ్యాంక్స్ గివింగ్ అని? ఎన్నో చోట్ల నేను వింటా ఉన్నాను ఈ మధ్య కాలంలో. పిల్లలు ఫెయిల్ అయినా కూడా నేను 1-2 చోట్ల విన్నాను, చూశాను కూడా. దేవునికి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ పెట్టుకున్నాను. ఏమో దేవుడి చిత్తంలో ఏమో ఇది విడ్డూరంగా అనిపిస్తుంది, విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ప్రభువును మహింపరచడానికి ఏదైనా ఓకే. ముందు జరగవలసింది ప్రభువును మహింపరచడం, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి. మనం ఏంటి ఇంకా జరగలేదు, జరిగితే పెట్టుకోమా? ఒకవేళ కాపరి పెట్టుకోండి, అయిపోతుంది తొందరగా. ఒకవేళ అది ఆటంకం ఉందేమో, కృతజ్ఞత కూడా ముందే పెట్టుకోండి అంటే విచిత్రంగా చూస్తారు కాపరి వైపు. తినిపోదామని వస్తున్నాడు ఈయన. చాలామంది ముందుగా పెట్టుకొని ఆశీర్వదించబడే వాళ్ళు. దేవుని కొరకు, దేవుని అంశంలో బ్రతకటం అనేది చాలా పెద్దది, కానీ దేవుడు దాన్ని మనతో పాటు సులువు చేశాడు. నీకే నువ్వు ఒంటరి ప్రయాణం చేయాల్సి వస్తే చాలా కష్టం, దేవునితో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తే చాలా సులువు. ఈ చిన్న ప్యాసేజ్లో మనం చూసి లోకమంతా చీకటిలో. కాబట్టి అయ్యగారు మీరు ఏదో కొన్ని విషయాలు చెప్పారు, మాకు ఇవన్నీ ఏం లేవనుకుంటారు. లేదు, లోకంలో చీకటి అంటే చాలామంది ఒకవేళ ఈ మాట వింటే తప్పుగా దాన్ని అనాలిసిస్ చేస్తారేమో. మోసంతో ఉంది, నేను అంటాను అది చీకటితో ఉండటమే. మోసంతో ఉంది, దగా ఉంది, కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, అసూయ ద్వేషాలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, కక్షలు కార్పణ్యాలు ఉన్నాయి. ఇవన్నీ చీకటిలో ఉండటం అనే అంశానికి పనికి రావాలి. ఇవన్నీ ఉంటే వెలుతురులో ఉన్నట్ట, చీకటిలో ఉన్నట్ట. దట్స్ ఆల్. చీకటిలో ఉందంటే ఇంత వెలిగించే సూర్యుడు ఉన్నాడు, ఇప్పుడు చీకటిలో ఉండటం ఏంటి? నీ హృదయం అంతా గర్వంతో నింపబడి ఉంది, అది చీకటితో ఉన్నట్ట, వెలుగుతో ఉన్నట్ట? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు దేవుని అప్రోచ్ అవుతావు, క్రీస్తుకు దగ్గరగా జరగటం మొదలవుతావు, క్రీస్తుని దగ్గరగా తీసుకోవడం మొదలవుతుంది. ఇక్కడ నువ్వు జరుగుతావా, దేవుని దగ్గర తీసుకుంటావా? 2 అంశాలలో జరిగేది ఏంటి? దగ్గరతనం పెరగడం. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు వెలుగు నీ మీద. లోకమంతా వెలుగు ప్రకాశించేను. క్రిస్మస్ అప్పుడు పాడుకుంటాను. లోకమంతటా వెలుగు ప్రకాశించిందని ఎప్పుడు పాడుకుంటూ ఉన్నాం? ఇప్పుడు కూడా పాడుకుంటాంలే, కానీ ఎప్పుడు? అన్ని రోజులు పాడతామా? క్రిస్మస్ సీజన్లో పాడతామా? ఎందుకు క్రిస్మస్ సీజన్లో? క్రిస్మస్ సీజన్ అంటే ఏంటి? క్రిస్టమస్ అంటే ఏంటి? క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించడం. ఈ క్రీస్తుని ఆరాధించడం అనేది ఎప్పుడు జరిగింది? మొట్టమొదటి ఎవరు ఆరాధించినారు? గొల్లలు ఆరాధించినారు, తర్వాత జ్ఞానులు ఆరాధించినారు. వీళ్ళిద్దరూ మనకు చూపించిన తర్వాత ఇప్పుడు మనం లైన్లో ఉన్నాం. ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? అంటే ఏంటి యాక్చువల్గా ఎప్పుడు జరిగింది అంటే, నేనేమంటానంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, సింపుల్గా దాన్ని కొట్టేయడానికి, క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అంటే లోకం చీకటితో నింపబడి ఉందో, క్రీస్తు రాకడం ద్వారా, క్రీస్తు రావటం ద్వారా లోకమంతటా వెలుగు ప్రకాశించెను. నీ హృదయంలో ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు, కష్టాల వల్ల వచ్చినటువంటి కన్నీరులు, ఆ డిప్రెషన్, ఆ యాంగ్జైటీ, ఆ డ్రామా, ఇవన్నీ తొలగిపోవాలంటే ఎవరు రావాలి? నీ భయం నీలో నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే దానికి సంబంధించిన వెలుగు, బాలము, ఆధారము లోపలికి రావాలి. 40 మంది పట్టే ఇంట్లో రూమ్లో ఉన్నాం మనము, ఇంకొక 4 రావాలి. ఇప్పుడు ఏం జరగాలి? సర్దుకోవాలి. సర్దుకునేంత లేదు, ఒక 4 గలీజోళ్ళు ఉంటారు అనుకో, ఏం చేద్దాం? అంతే, ఆ 4 తన్ని తగలేస్తే ఇంకా కొత్త 4 వస్తారు. అట్లా మనలో ఉన్నటువంటి ఈ భయము, ఈ యొక్క భారము, ఈ బాధ ఇవన్నీ తొలగించుకోవాలి. దేవుని యొక్క శక్తితో మనం నింపబడాలి, ఆశీర్వాదంతో నింపబడాలి. దయచేసి చిన్న వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోనండి. క్రీస్తు లేని చోట చీకటి, క్రీస్తు కలిగిన చోట
వెలుగు ఉంటుంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దయచేసి అట్టి ఆ వెలుగుగా మనం లోపల పెడతాం. మనం భయపడితే ఇంకొకరికి భయానికి పోగొట్టలేము. నేను భయపడుతూ నీ చేయబట్టుకొని చిట్టు అనుకుంటా పోదప్ప ఏం కాదంటే నువ్వు నవ్వుతావు. ముందు నువ్వు ధైర్యంగా నిలబడయా, తర్వాత నా చేయబట్టుకొని తీసుకుపోయి ఆయనకి వినండి నేను వస్తాను అన్నట్లు కాదంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఆ 3 అంశాలు, ఆ 3 ప్యాసేజ్లు మాత్రం ఆ సత్యాన్ని తెలియజేస్తుంది. వాక్యం ఎప్పుడు కూడా సత్యాన్ని, తర్వాత సిద్ధాంతాన్ని, దేవుని కృపను, దేవుని ఆలోచనలను మనకు షేర్ చేస్తుంటుంది. ఆయనే మార్గం, సత్యం, జీవం కాబట్టి ఆయన నీ కష్టాల్లో ఏ మార్గం గుండా వెళ్తే తప్పించుకోగలము. ఎట్టి జీవంతో నిన్ను బలపరచాలో ఆయనకు మాత్రమే తెలుసు. లోకరీతిగా సహాయాలు తీసుకోకూడదని నేను అన్నాను, కానీ మొట్టమొదటిగా మనం ప్రభువు మీద మాత్రమే ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఆహ్వానించాలి. ఎప్పుడైతే ఆయన దోణి ఎక్కినాడో సముద్రము నిమ్మలమైంది, దోణి చేరవలసిన చోటికి చేరిందని మనం చివరిలో చూస్తాం. ఆ దోణి చెల్లవంటే నీ మార్గం ఏదో, నీ గమ్యం మీద అక్కడికి దేవుడు ఎక్కిన తర్వాత నువ్వు చేరుకోగలుగుతావు. ఇది ఆ విషయము నేను జ్ఞాపకం పెట్టుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. నిజమే ఈ లోకమంతా కూడా చీకటితో నింపబడి ఉన్నాయా, మోసం, దగ, కన్నీరు, కష్టాలు, కుట్రలు, కుతంత్రాలు. అయ్యా లోకమంతటా వెలుగు ప్రకాశించిందని మేము పాడుకునేటువంటి పాట ఈ యొక్క నా ప్రభా పుట్టుకకు సంబంధించిన మాకు జ్ఞాపకం చేస్తుంది. అయ్యా నీవు ఈ లోకానికి రావటం, వెలుగుగా రావటం గొప్ప విషయం అంటారు. మా హృదయాల్లో కూడా అటు వెలుగును మీరు నా కృష్ణను మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కష్టాల నుంచి, ఈ కన్నీటి నుంచి నా ప్రభా మేము బయటపడేలా, మిమ్మల్ని మా హృదయంలో నింపుకునేలా మాకు కృప దయచేయమని, అతి ఆ మార్గం, సత్యం, జీవం మనలో కలగ చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకున్నాం. ఆమేన్. ఆమేన్. థాంక్యూ జీసస్. దేవునికి మహిమ కలుగునుగాక. సో డోంట్ వరీ.